నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోతున్నా కోడక్క. హలో గైస్, వెల్కమ్ టు ద మల్టీవర్స్ న్యూస్. ఇప్పుడు నేను చెప్పబోయేది భీమా మూవీ రివ్యూ అనమాట. ముందుగా మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్తే భీమా మూవీ రివ్యూ అనమాట. ఇది భీమా ఈ మధ్య వచ్చింది మూవీ, మీకు తెలిసిందే. కాకపోతే రివ్యూ అయితే లేట్ అయింది నేను పెట్టడం. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి హర్ష అనమాట. క్యాస్ట్ ప్రియభవాని శంకర్, మాళవిక శర్మ, గోపిచంద్ అయితే మెయిన్ లీడ్ రోల్స్ అయితే ఉన్నారు. అండ్ నాజర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ బాగానే చేశారని చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఇచ్చిన రోల్స్లో వీళ్ళు బాగానే చేశారు. ముఖ్యంగా గోపిచంద్కి వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను ఉన్న స్క్రీన్ మీద నిజంగా చాలా బాగుంటుంది. కాకపోతే ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ అనేది నాకు నచ్చలేదు, పెద్ద లాగ్లా అనిపించింది. అది అంత చేయక్కర్లేదు అనిపించింది. ఇంకోటి అక్కడక్కడ స్టోరీ చాలా అంటే గ్రిప్పింగ్గా వెళ్ళకుండా చాలా ఫ్లాట్ నెరేషన్ వెళ్తూ ఉంటుంది, అది నాకు నచ్చలేదు. అండ్ అలాగే ఇంకో పాయింట్ వచ్చేసి ఈ డైరెక్టర్ వచ్చేసి హర్ష అనమాట. హర్ష వచ్చేసి ఇంతకుముందు ఏవో బజరంగి లాంటి సినిమాలు తీశారన్నారు. ఆ సినిమాలే నేను చూడలే, కానీ ఈ సినిమా ఓకేగా అంటాను. నాకు మరీ నచ్చిందని చెప్పను, ఓకేగా ఉందంతే. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ బై రవి బసూర్. ఇతను ఓకేగా మ్యూజిక్ కొట్టాడు. మ్యూజిక్ కొట్టినట్టు నాకు గుర్తులేదు, అసలు ఎలా ఉంటుందో కూడా గుర్తులేదు నాకు ఇతను కొట్టిన మ్యూజిక్. అండ్ మూవీ ప్లాట్ వచ్చేసి ఏం లేదు, మన హీరోకి ఒక విలేజ్లో పోస్టింగ్ పడితే ఆ విలేజ్లో కొన్ని మిస్టీరియస్ యాక్టివిటీస్ అవుతాయి. ఆ యాక్టివిటీస్ ఏంటి, మన హీరో ఏం చేశాడు, ఎందుకు పోస్టింగ్ అక్కడ పడింది, ఇవన్నీ మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. అండ్ ఈ మూవీ యాక్షన్ అడ్వెంచర్ పరంగా వచ్చింది. 2 గంటల 30 నిమిషాలు అయితే ఉంటుంది ఈ మూవీ. దీనికి ఐఎండిబి వాళ్ళు 8.7 అయితే ఇచ్చారు. నేనైతే 6.5 ఇస్తా. నాకైతే మరీ అంత నచ్చిందని చెప్పను, కానీ ఓకే మూవీ. వన్ మ్యాన్ షో. హీరోయిన్స్ ఇద్దరిని బాగానే వాడుకున్నారు, కాకపోతే ఇంకొంచెం ఎక్కువ చూపించుంటే ఈ ఫ్లాష్ బ్యాక్స్ అది అలాగే ఫ్లాట్ నరేషన్ బదులు హీరోయిన్లో పెట్టి చూపించుంటే కొంచెం టైంపాస్ అయ్యేది. కామెడీ బాగానే వర్కౌట్ అయింది. అండ్ అలాగే వినయ్ కిషోర్ యాక్టింగ్ ఓకే. ఇంకేం పెద్ద చెప్పడానికి ఏం లేదు. రామబాణం అంత నచ్చిందా అంటే లేదని చెప్తా. రామబాణం దీనికన్నా బాగుంటుంది. కాకపోతే ఇదేంటంటే ఇంటర్వల్ సీక్వెన్స్ ఇంకా చాలా బాగుంటుంది ఈ మూవీలో. ఇంటర్వల్ సీక్వెన్స్ నిజంగా చాలా బాగా తీశారు. ఆ ఇంటెన్స్ డ్రామా గోపీచంద్ గారి సినిమాల్లో ఇదే బెస్ట్ ఇంటర్వల్ యాక్షన్ సీక్వెన్స్ అని చెప్పుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో నిజంగా చాలా బాగా చేశారు. రీసెంట్గా వచ్చిన ఏ సినిమాలో ఇలా లేదు, కానీ బాగుంది. అండ్ అంతే గైస్, ఈ రివ్యూకి అయితే అంతే. మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. గుడ్ బై.